నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూమిపై మనిషి జీవితాన్ని సూర్యమండలంలోని నవగ్రహాలు ప్రభావితం చేస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ నవగ్రహాల ప్రభావం వలనే శుభ అశుభ ఫలితాలు మానవునికి కలుగుతాయంటారు పండితులు. మానవుడు తన జీవితంలో కష్టనష్టాలు అనుభవించే స్థితి నుండి శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆరాధన చేస్తాడు. అలా చేస్తేనే మంచిదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. సహజంగా భారతదేశ సంప్రదాయంలో ప్రతి ఆలయంలోనూ నవగ్రహ దేవతల మండపాలు ఉంటుంది. అయితే అసోం గౌహటిలో కామాఖ్య క్షేత్రానికి సమీపంలో విడిగా చిత్రాచల కొండపైన నవగ్రహ దేవతల ఆలయం నెలకొని ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే నవగ్రహ దేవతలు లింగాకృతిలో భక్తులకు దర్శనమిస్తారు. నేటి తీర్థయాత్రలో గువహటి నవగ్రహ దేవతల ఆలయాన్ని దర్శించి తరిద్దాం రండి. आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः. नवग्रहाय नमः. नवग्रहाय नमः. आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः. గువహటి నవగ్రహ ఆలయం వర్తుల ఆకారంలో రక్తవర్ణంలో గోచరిస్తుంది. సాధారణంగా ఏ ఆలయంలో చూసినా నవగ్రహాలకి ప్రత్యేక మందిరం, దానిలో ఆ గ్రహాల విగ్రహాలే దర్శనమిస్తాయి. మరికొన్ని దైవ సన్నిధానాల్లో నవగ్రహ దేవతలు దేవేరులతో సహా కొలువుతీరి ఉంటారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే నవగ్రహాలు లింగ రూపంలో దర్శనమివ్వటం. వీటిని బ్రహ్మదేవుడు సృష్టించిన శివలింగాలుగా చెప్తారు. ఈ ఆలయం లక్షల ఏళ్ల నాటిదంటారు. గువహటి నగరం నడిబొడ్డున ఉన్న చిత్రాచల కొండలపైన ఉన్న ఈ నవగ్రహ దేవాలయం ఇక్కడ సందర్శించాల్సిన ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. గ్రహ సంచారాల వలన మనుషుల జీవితాల్లో సుఖదుఖాల సంఘటనలు ఏర్పడతాయని హిందువుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే గువహటి నవగ్రహ దేవతల ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతంలో కుంభకోణం నవగ్రహ దేవతల ఆలయాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో గువహటిలో నవగ్రహ ఆలయానికి అంతే ప్రత్యేకత ఉంది. जपाकुसुम संकाशं काश्यपेयं महाद्युतिं तमोरिं सर्वपापज्ञं प्रणतोऽस्मि दिवाकरम्. आदित्याय नमः. आदित्याय नमः. అస్సోం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది చివరనున్న గువహటి నగరం ప్రకృతి అందాలతో ఆకర్షిస్తోంది. సాధారణంగా నదులకు గంగా, యమున, సరస్వతి అంటూ స్త్రీమూర్తుల నామాలుంటాయి. కానీ బ్రహ్మపుత్ర పురుష నామంతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అనేక ప్రాంతాలను పావనం చేస్తూ దాదాపు 2900 కిలోమీటర్ల దూరం ఈ నది ప్రవహిస్తోంది. చాలా వరకు నదులు నిండుగా నిర్మలంగా ప్రవహిస్తూ ఉంటాయి. కానీ అందుకు భిన్నంగా బ్రహ్మపుత్ర భారీ అలలతో మరో విశేషాన్ని సంతరించుకొని కనిపిస్తుంది. బ్రహ్మపుత్ర నది అనేక ప్రాంతాలను దర్శిస్తూ స్పర్శిస్తూ ముందుకు సాగుతుంది. ఆయా ప్రాంతాలను భాషలను బట్టి వివిధ నామాలతో పిలువబడుతోంది. ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఎన్నో ప్రాచీనమైన ప్రసిద్ధమైన ఆలయాలు విలసిల్లుతూ కనిపిస్తాయి. అనేక క్షేత్రాలను పుణ్యతీర్థాలుగా మార్చిన వైభవం బ్రహ్మపుత్ర సొంతం. అలాంటి ఈ నదీ తరంగాలపై నుంచి వీచే గాలితో మరింత ప్రత్యేకతను సంతరించుకున్న క్షేత్రమే గువహటి. గువహటి భిన్న సంస్కృతి సంప్రదాయాలతో పాటు మరెన్నో చారిత్రాత్మక కట్టడాలకు నిలయం.
వాస్తవానికి విభిన్న రాష్ట్రాల వారు ఒకే చోట నివసిస్తున్న కారణంగా ఈ ప్రాంతం పర్యాటక క్షేత్రంగా, ఆధ్యాత్మిక దివ్య కేంద్రంగా విరాజమానమవుతోంది. గువహటి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఇక్కడి కామాఖ్య శక్తిపీఠం. పురాణ కథానుసారం ఇక్కడ అమ్మవారి యోని భాగం పడిందని ప్రతీతి. గర్భాలయంలో మూలమూర్తి రూపమంటూ ఏమీ ఉండదు. కేవలం యోని ఆకారంలో శిల మాత్రమే దర్శనమిస్తుంది. ఈ శిల నుంచి సహజ స్థితిలో ఋతుక్రమం రావడం విశేషం. శ్రీ కామరూపిణీదేవి శక్తిపీఠం అసోం గువహటి సమీపంలోని నీలాచల పర్వత శిఖరంపై ఉంది. గువహటి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది వర్షాకాలంలో అంబావాచి ఉత్సవం జరుగుతుంది. ప్రతి ఏడాది కామరూపిణి గర్భాలయంలో ఆషాఢమాసంలో స్రవించే జలధార ఎర్రగా మారుతుంది. అది స్త్రీత్వానికి ప్రతీకగా చెబుతారు. ఈ పండగకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, అఘోరీ సాధువులు హాజరవుతారు. అంబావాచి మేళ దైవిక స్త్రీశక్తి విశ్వాసంగా జరుగుతుంది. పరశురాముని మాతృహత్యా దోషాన్ని ఈ తల్లి పోగొట్టిందని, శివుడి కంటిమంటకు దహనమైన మన్మధుణ్ణి జీవింపజేసిన తల్లిగా ఈమె ప్రఖ్యాతి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమృతేశ్వర్, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర శివాలయాలున్నాయి. కామాఖ్య క్షేత్ర అఘోర సంస్కృతికి అద్దం పడుతుంది. ఈ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించాడని, అసంపూర్తిగా మిగిలిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మందిరంలో దేవి కామాఖ్య ఆలయంతో పాటు కాళీమాత 10 అవతారాలు దర్శనమిస్తాయి. నీలాచల కొండపైన ఒక వీక్షణ కేంద్రం నుంచి చూస్తే గువహటి నగరం అందాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి బ్రహ్మపుత్ర నది ప్రవహించే అందమైన దృశ్యాన్ని చూడొచ్చు. ఈ కొండపై నిర్మితమైన నవగ్రహ దేవాలయం తేనెటీగల ఆకారపు శిల్పకళలో నిర్మించబడింది. బ్రహ్మపుత్ర నది చుట్టుపక్కల ఉన్న కొండలు ప్రకృతి అందాలకు అద్దం పడతాయి. అయితే గౌహతిలోని చిత్రాచల్ కొండపైకి శీతాకాలంలో ఉదయమే చేరుకుంటే సూర్యుడు శీతాకాలపు పొగమంచును చీల్చుకొని నదిని బంగారు పూత పూస్తాడు. యాత్రికులు, భక్తులు, పర్యాటకులు ఇక్కడి ప్రకృతి అందాలకు పులకించిపోతారు. చూడచక్కని ప్రకృతి ఒడిలో సేదదీరడానికి ఎంతగానో ఇష్టపడతారు. గువహటి నగరం ఆగ్నేయ భాగంలో చిత్రాచల్ కొండపై ఉన్న నవగ్రహ దేవాలయం అద్వితీయంగా విరాజమానమవుతుంది. ఇక్కడి నవగ్రహ దేవతలకు చెందిన శివలింగాలను దర్శిస్తే దుష్ట శక్తుల వల్ల కలిగే పీడలు దూరమవుతాయని ప్రతీతి. అంతేకాదు, శివలింగాల రూపంలో ఉన్న నవగ్రహ దేవతల్ని ఆరాధిస్తే సమస్త గ్రహదోషాల వల్ల కలిగే బాధలు తొలగిపోతాయని భక్తుల అమిత విశ్వాసం. అసోంగా వ్యవహారంలో ఉన్న రాష్ట్రాన్ని ఒకప్పుడు ప్రాగ్జ్యోతిష్యపురంగా పిలిచేవారు. అసోంలో నవగ్రహ ఆరాధన ప్రాచీన కాలం నుంచి ఉందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. పూర్వం అసోం జ్యోతిష్య శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికి ప్రధాన కేంద్రంగా విలసిల్లిందని విదితమవుతోంది. అందుకే అసోం ప్రాంతానికి ప్రాగ్జ్యోతిష్యపురం అనే పేరొచ్చింది అంటారు. ప్రాక్ అంటే తూర్పు ప్రాంతమని, జ్యోతిష్యపురం అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది కనుక ఈ పట్టణానికి ప్రాగ్జ్యోతిష్యపురం అని పేరొచ్చిందని పరిశోధకులు చెబుతారు. కాళికా పురాణం ప్రకారం
బ్రహ్మదేవుడు ఇంద్రలోకంతో సమానమైన నగరాన్ని సృష్టించాలని ప్రాగ్జ్యోతిష్యపురాన్ని నిర్మించాడు అంటారు. ఇక్కడ దేనికైనా ప్రామాణికంగా ఎక్కువ కాళికా పురాణాన్ని చెబుతారు. ఇక్కడ వెలిసిన నవగ్రహాలు మానవుని జీవిత గమనాన్ని నిర్దేశించే దేవతలుగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. దదిశంకతుషారాభం క్షీరోదార్ణవసమోద్భవం నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం చంద్రగ్రహాయ నమః చంద్రగ్రహాయ నమః దదిశంకతుషారాభం క్షీరోదార్ణవసమోద్భవం నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం. మన దేశంలో ఏ ఆలయంలోనైనా నవగ్రహాలకి ఉపాలయాలుంటాయి. కానీ గోహటి నీలాచల కొండపై ప్రత్యేకించి ఒక ఆలయం నెలకొని ఉంది. సహజంగా మానవ జీవితంలో ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు బాగుండని వారు నవగ్రహాలకి నియమ ప్రకారం ప్రదక్షిణలు, పూజలు, దానాలు చేస్తారు. గ్రహాల స్థితిగతులపై మానవ జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే గ్రహదోషం ఉన్నప్పుడు గ్రహశాంతి అవసరం. 12 రాసుల వారిగా ఏ గ్రహం అనుకూలంగా లేదో ఆ గ్రహాది దేవతను అర్చిస్తే గ్రహశాంతి కలుగుతుందంటారు జ్యోతిష పండితులు. గ్రహ దేవతలను అర్చించి కాసేపు జపించి ఆ తర్వాత ఎవరైనా పేదవారికి అన్నదానం లేక వస్త్రదానం చేస్తే భక్తుల అవాంతరాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని, శివలింగాలుగా దర్శనమిచ్చే నవగ్రహ దేవతల దర్శనం మహత్తర శుభాలకు యోగదాయకమని పండితులు చెబుతున్నారు. రండి ఆ నవగ్రహ దేవతలను త్రికరణ శుద్ధిగా దర్శించుకుందాం. గువహటి ఉజాన్ బజార్లో నెలకొన్న నవగ్రహాలయం 18వ శతాబ్దానికి చెందిన ఆలయం. చిత్రాచల్గా నవగ్రహ హిల్గా పిలువబడే ఈ చిన్ని కొండపైకి చేరుకోవడానికి దాదాపు 25 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. నవగ్రహ ఆలయాన్ని 18వ శతాబ్దం చివరి రాజు రాజేశ్వర్ సింగ్ నిర్మించారు. పురాతన కాలంలో వచ్చిన భూకంపం వల్ల ఆలయ శిఖరం ధ్వంసమైంది. ఆ తరువాత పునర్నిర్మించబడింది. అయితే ఇటుకలతో నిర్మించిన గర్భగృహంలో నవగ్రహ దేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి. భక్తులు ముందుగా ఈ నవగ్రహ దేవతలను దర్శించుకుంటారు. నవగ్రహ దేవతలు కొలువైన గర్భాలయంలో నవగ్రహ దేవతలకు చెందిన శివలింగాలున్న ఒక పవిత్ర ప్రదేశం ఉంది. దీనిని నవగ్రహ స్థాన్గా వ్యవహరిస్తారు. ప్రతి గ్రహం ఒక ప్రత్యేక రంగులో శివలింగం ద్వారా సూచించబడుతుంది. ఈ రంగుల్లో అంగారక గ్రహానికి ఎరుపు, శుక్రుడికి తెలుపు, శనికి నీలం, బృహస్పతికి పసుపు, బుధుడికి ఆకుపచ్చ, సూర్యుడికి నారింజ, రాహువుకి నలుపు, చంద్రుడికి వెండి, కేతువుకి బహుళ వర్ణాలు గోచరిస్తాయి. ప్రధానాలయం పూర్తిగా వర్తులాకారంలో రక్తవర్ణంలో గోచరిస్తుంది. వర్తులాకారంలో ఉన్న గర్భగుడి మధ్యలో సూర్యుడి స్థానంలో ఒక లింగం, చుట్టూ మిగతా గ్రహాలు చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహుకేతువులు లింగ రూపంలో వాటికి నిర్దేశింపబడ్డ స్థానాల్లో ప్రతిష్ఠితమై ఉన్నాయి. ప్రతి గ్రహానికి ఆ యొక్క గ్రహాన్ని సూచించే రంగుల దుస్తుల్ని కట్టారు. ఇవన్నీ నేలమట్టంలోనే దర్శనమిస్తాయి. వాటి మధ్య కేవలం ఒకరిద్దరు నడవడానికి మాత్రమే ఖాళీ ఉంటుంది. గర్భాలయం గుమ్మంలోంచి చూస్తే గర్భగుడి అంతా శివలింగాలతో కనపడుతుంది. చీకటి వెలుగుల సమ్మిశ్రితంగా గర్భాలయం ఉంటుంది. భక్తులు ఒక్కొక్కరిగా వెళుతూ ఆయా గ్రహాలకు సంబంధించిన లింగాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం కుజగ్రహాయ నమః కుజగ్రహాయ నమః. నవగ్రహ దోషాల వలన అనేక ఇబ్బందులు, కష్టాలు కలుగుతుంటాయి. సూర్యగ్రహ దోషం వలన అనారోగ్యాలు, బంధువులతో విరోధాలు కలుగుతాయి.
అలాగే చంద్రగ్రహ దోషం వల్ల మానసికపరమైన వ్యాధుల బారిన పడుతుంటారు. ఇక అంగారక గ్రహ దోషం వలన అప్పుల బాధలు చుట్టుముడుతుంటాయి. బుధగ్రహ దోషం వలన అభివృద్ధి కుంటుపడడం, అందువల్ల అవమానాలు ఎదురు కావడం జరుగుతూ ఉంటుంది. ఈ గ్రహాలకు శాంతి చేయించడం వలన ఆ బాధల నుంచి విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. జాతకంలో గురువు అనుగ్రహం లోపించడం వలన అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలలో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. శుక్రుడి అనుగ్రహ బలం లేకపోవడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇక శనిగ్రహ దోషం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. రాహుగ్రహ దోషం వల్ల అనూహ్యమైన కష్టాలు, కేతుగ్రహ దోషం వల్ల భయము, బాధలు కలుగుతాయి. అలాంటి వాటి పరిహారం కోసం ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు. ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. బుధగ్రహాయ నమః, బుధగ్రహాయ నమః. ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. మానవ జీవితాన్ని సౌరవేగ శక్తి అంటే బ్రహ్మశక్తిగా వ్యవహరించే విశ్వకాంతి పుంజాలు ప్రభావితం చేస్తాయని భారతీయ సనాతనం విశ్వసిస్తుంది. ఈ నేపథ్యంలోనే వేదాంగాలలో ఒకటైన జ్యోతిష్య శాస్త్రం నవగ్రహాల ప్రాధాన్యతను వివరిస్తుంది. జీవకోటికి జీవశక్తిని అందించేది గ్రహాది దేవతలేనని శాస్త్రం చెబుతోంది. అందుకే నవగ్రహాల వలన ఏర్పడే విశ్వపీడనాల శక్తి నిరోధకానికి గ్రహశాంతులు, పూజలు అవసరమని పండితులు చెబుతారు. అయితే నీలాచల కొండపై దర్శనమిచ్చే నవగ్రహ శివలింగాలను ఆరాధిస్తే జీవితంలో గ్రహపీడలు దరిచేరవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకు గువహటి కామాఖ్య అమ్మవారిని దర్శించిన ప్రతి భక్తుడు ఈ నవగ్రహ దేవతలను దర్శించి శాంతి పూజలు నిర్వహించడం పరిపాటిగా కనిపిస్తుంది. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. బృహస్పతియే నమః, బృహస్పతియే నమః. గర్భగుడిలో పెద్దగా వెలుతురుండదు. గర్భాలయంలో ఎలాంటి విద్యుత్తు దీపాలను వాడరు. మరీ కనిపించడం లేదు అంటే ఒక నిమిషం లైటు వేసి తీసేస్తారు. ఇది ఇక్కడి ఆచారం. గ్రహశాంతుల కోసం ఇక్కడ భక్తులు విశేషంగా పూజలు జరిపించుకుంటారు. గ్రహశాంతులు చేయడానికి పూజారులు నిత్యం అందుబాటులో ఉంటారు. అంతేకాదు, గ్రహదేవతల తాలూకు దోష పరిహారాల కోసం భక్తులు చేసే దానాలు స్వీకరించడానికి ప్రత్యేక బ్రాహ్మణ బృందం కూడా ఇక్కడ సిద్ధంగా ఉంటుంది. 12 రాసులకు చెందిన భక్తులు 9 గ్రహదేవతల ఆశీర్వాదాల కోసం, పరిహారాల కోసం నవగ్రహ ఆలయానికి తరలివస్తారు. భక్తులు ఒక్కొక్క శివలింగానికి పూజలు, పూలు, పండ్లు, నూనె దీపాలు సమర్పిస్తారు. వారు నవగ్రహ ఆరాధన, నవగ్రహ హోమం, నవగ్రహ శాంతి హోమాలు వంటి వివిధ ఆచారాలు నిర్వహిస్తారు. నవగ్రహ ఆలయంలో ప్రధాన 9 గ్రహాల దేవతలకు ప్రార్థనలు నిర్వహిస్తే జీవితంలో కష్టాలు కలిగించే గ్రహాల ప్రభావం తగ్గుతుందని భక్తుల నమ్మకం. ఆలయ పూజారులు ఈ ఆచారాలను నిర్వహించడంలో పూర్తిగా సహాయం అందిస్తారు. నవగ్రహాలను దర్శించేటప్పుడు ఇంట్లో తలస్నానమాచరించి బయలుదేరాలి. నవగ్రహాల చుట్టూ 9 లేదా 11 ప్రదక్షిణలు చేయడం శాస్త్ర సమ్మతం. కొన్ని సందర్భాలలో చేయలేనటువంటి స్థితి ఏర్పడ్డప్పుడు కనీసం 3 ప్రదక్షిణలు చేయడం మంచిది. నవగ్రహాల ప్రదక్షిణ చేసిన తరువాతే మిగిలిన ఆలయాల ప్రదక్షిణలు చేయటం ఉత్తమం అని శాస్త్రవచనం. నవగ్రహాలకు అధినాయకుడైన సూర్యుణ్ణి ప్రప్రథమంగా దర్శించి ఆ తరువాత చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహుకేతువుల్ని దర్శించుకుంటూ వారి స్తోత్రాలను, నామాలను పఠిస్తూ భక్తి శ్రద్ధలతో నవగ్రహ ప్రదక్షిణలు చేయడం ఉత్తమం అంటారు పండితులు. ఇలా నవగ్రహ దర్శనం అయిన తరువాత
అదే ప్రాంతంలో ఉన్న ప్రధాన దేవతను దర్శిస్తేనే మంచిది అని పండితులు చెబుతున్నారు. కాబట్టి గువాహటికి వెళ్లిన భక్తులు ముందుగా నవగ్రహ దేవతల్ని దర్శించిన తరువాత కామాఖ్య అమ్మవారిని దర్శిస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయని, ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయని అంటారు. హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్రప్రవర్తారం భార్గవం ప్రణమామ్యహం. శుక్రగ్రహాయ నమః, శుక్రగ్రహాయ నమః. హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్రప్రవర్తారం భార్గవం ప్రణమామ్యహం. నవగ్రహ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాకుండా ఖగోళ జ్యోతిష శాస్త్ర పరిశోధనలకు కేంద్రంగా ఉంది. పురాతన జ్యోతిష శాస్త్రం, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలతో కూడిన గ్రంథాలయము కూడా ఉంది. ఈ ఆలయం ఖగోళ రహస్యాలను పరిశీలించడానికి టెలిస్కోపును కూడా కలిగి ఉందంటారు. పూర్వం ప్రాగ్జ్యోతిషపరంగా ప్రసిద్ధి చెందిన అసోం గువాహటి నవగ్రహ దేవతా నిలయమైన ఆలయాన్ని ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. నీలాచల కొండపై ఉన్న నవగ్రహాలయం గువాహటి రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. నవగ్రహ దేవాలయం వారంలో ప్రతిరోజు సందర్శకుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ఈ ఆలయం ముఖ్యంగా ఆదివారాలు, ప్రధాన హిందూ పండుగల సమయాల్లో భక్తులు తమ ఆచారాలు నిర్వహించడానికి, నవగ్రహ దేవతల అనుగ్రహానికి, పూజారుల ఆశీర్వాదానికి విశేషంగా తరలివస్తారు. ఆలయ దర్శన వేళల విషయానికొస్తే తెల్లవారుజామున 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నవగ్రహ దేవతల్ని దర్శించి పూజాధికాలు నిర్వహించుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేక తిథుల్లో, అమావాస్య, పూర్ణిమ వంటి రోజుల్లో ప్రత్యేక శాంతి పూజలు జరుగుతాయి. గువాహటి నవగ్రహ దేవాలయం ప్రశాంతమైన పరిసరాలకు, ధ్యానం, ఆత్మ పరిశీలనకు అనువైన ప్రదేశం. ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఆధ్యాత్మిక చింతనకు అనువైన ప్రదేశంగా భక్తులు భావిస్తారు. ఆధ్యాత్మిక పునర్జీవనాన్ని కోరుకున్న వారికి అనుకూలమైన వాతావరణాన్ని ఈ ఆలయ పరిసరాలు అందిస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో నిశ్శబ్ద ధ్యాన ముద్రలో భక్తులు ఇక్కడ సమయాన్ని వెచ్చిస్తారు. జీవితంలో ఒక్కసారైనా దర్శించి తీరాల్సిన ప్రత్యేక ఆలయం గువాహటి నవగ్రహ దేవాలయం. ఈ ఆలయంలో కొలువు తీరిన నవగ్రహ శివలింగాలను దర్శించిన భక్తులందరికీ ఆయా గ్రహదేవతల అనుగ్రహం లభించాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.